హైందవ పెద్దలకి, వేదిక ముందున్న నా విజయవాడ నగర హైందవ సోదరులకి ఇవాళ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తం హనుమాన్ శోభయాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో చాలా దీక్షతో చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండమ్మ గారి ఆధ్వర్యంలో చక్కగా యాత్ర విహెచ్పి ఆధ్వర్యంలో జరగడం, అందులో ఈ బిఆర్టీఎస్ రోడ్డు కూడా ఆ శోభాయాత్రకి మరింత శోభ ఇచ్చే విధంగా ఈ బిఆర్టీఎస్ రోడ్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒక హిందువుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఒక హిందూ అన్ని మతాలని మనం గౌరవిస్తాం, అన్ని మత సంస్కృతుల్ని మనం ఆదరిస్తాం. అది ఉన్నది ఒక హిందూ మతంలో అనే దానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. తప్పకుండా అందరం కూడా మనం చక్కగా కలిసిగా అన్ని మతాల వారిని జాగ్రత్తగా తీసుకెళ్ళే మన మతం ఏదైనా ఉందంటే అది హిందూ. ఇవాళ హిందుస్థాన్ మొత్తం కాషాయ రంగు రెపరెపలాడుతుంది. మొన్నే చూసాం, పశ్చిమ బెంగాల్లో కూడా కాషాయ రంగు రెపరెపలాడింది. అది మీ అందరి యొక్క గట్టి కృషి. నిజంగా మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చే చోరబాటుని అడ్డుకోవడానికి అందరం కూడా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో కాషాయ రంగుని రెపరెపలాడించాం. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో ఎక్కడ మతద్వేషాలు కానీ ఉన్న దాఖాలే కూడా లేవంటే అది ఈ సమాజానికి ఉన్న గొప్పతనంగా నేను ఫీల్ అవుతాను. తప్పకుండా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 అని మనం ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఇవాళ దేశం అంతా ప్రపంచం మెచ్చే విధంగా చూస్తే మన విదేశీ పాలసీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఇంకా మరింత ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం చూస్తే గత 15 సంవత్సరాల్లో దేశం ముందుకు వెళ్ళిందంటే అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే. కాబట్టే ఇన్ని అద్భుత విజయాలు వారు సాధిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మన యువత భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి. నిజంగా చూస్తే ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ యుద్ధం జరిగినా కూడా భారతదేశం తన స్వయం ప్రతిపత్తిని పోగొట్టకుండా తాను ఏంటో అనేది నిరూపించుకుంటా ఎన్ని ఆంక్షలు విధించినా ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్తున్నాము అంటే అది మోడీ గారి యొక్క గొప్పతనం. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అదే విధంగా మోడీ గారిని అనుసరిస్తా పాలన ముందుకు జరుగుతుంది. తప్పకుండా పండగలన్నీ చేసుకోవాలి. బ్రహ్మాండంగా మనం చూస్తే ఇదివరకులాగా లేదు, చక్కగా పండుగలు చేసుకున్నాం. మొన్నే దసరా కూడా విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ, హనుమాన్ జయంతి కానీ అన్ని పండుగలు జరుపుకొని చక్కగా మన హిందూ సమాజం అన్ని కుల మతాలని సమానం దాంట్లో చూస్తా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటా ఇంత చక్కటి శోభాయాత్ర చక్కగా ఇటువంటి బిఆర్టీఎస్లో అరేంజ్ చేసిన పెద్దలందరికీ, శివస్వామి గారు పెద్దలందరూ చాలామంది ఉన్నారు, అందరికీ ముందుగా విహెచ్పి పెద్దలందరికీ కూడా మొన్నే చూసాం గన్నవరంలో ఒక సంవత్సరం క్రితం 5 లక్షల మందితో ఎవరి రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ లేకుండా హైందవ శంఖారావం తీసుకొచ్చిన ఘనత మా విహెచ్పిది. తప్పకుండా మరిన్ని ఇటువంటి ప్రోగ్రాములు చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో కానీ ఎన్టీఆర్ పార్లమెంట్ నియోజకవర్గంలో, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ఉమా గారు నన్ను అన్నలాగా ఉండి ముందు నుంచి నడిపిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్నారులు చక్కటి వేషధారణతో, శివాజీ వేషంతో, కొంతమంది చక్కటి వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మన సనాతన సంస్కృతిని మనం అభివృద్ధి చేద్దాం, పిల్లలకి మన సనాతన సంస్కృతి తెలిసే విధంగా చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ.